అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హై హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే నైటు ఆమ్లెట్ కావాలనుకున్నాము. అందుకనేసి ఆమ్లెట్ కోసం ఇక్కడ అప్పటికప్పుడు టేస్ట్ అయిన ఆమ్లెట్ అయితే ఇంకా చేస్తున్నాను. ఆనియన్ అయితే 2 తీసుకున్నాను, ఎగ్స్ అయితే ఇంకా 5 తీసుకున్నాను, మిర్చి అయితే 2 తీసుకున్నాను, ఎల్లుల్లి రంబలు మాత్రం 15 నుండి 20 వరకు తీసుకున్నాను. ఎల్లుల్లి రంబలు వేస్తే కనుక కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి చాలా బాగుంటుంది. అందుకనేసి ఎల్లుల్లి రంబలు కూడా తీసి పెట్టుకున్నాను, పొట్టు తీసేసి. ఇక్కడ ఆనియన్ పొట్టు తీసేసి సన్నంగా స్మాల్ సైజ్గా కటింగ్ చేస్తున్నాను. ఆమ్లెట్లో మనము ఆనియన్ వేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారండి. మా ఇంట్లో చేసినట్టుగా అయితే కనుక నేను మీకు చూపిస్తున్నాను. మా ఇంట్లో నేను ఎప్పుడైనా కానీ సరే ఆమ్లెట్ వేయాలా అనుకుంటే కనుక నేను కంపల్సరీగా ఇలాగే ఎక్కువగా చేస్తూ ఉంటాను. అంటే ఆనియన్, పచ్చిమిర్చి, ఎల్లుల్లి రంబలు ఎల్లుల్లి రంబలు బదులు మనం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, కొద్దిగా ఎల్లుల్లి రంబలు కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్తీ కూడా, చాలా బాగా టేస్టీ కూడా ఉంటుంది ఇలాగ వేస్తే కనుక. మరి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా అయితే కనుక ప్లేట్లోనే పెట్టేసి నేను దంచేస్తున్నాను. 5 గుడ్లు అయితే కనుక చెదగొట్టేస్తాను. ఎగ్స్ కూడా చూడండి, మనకు లిక్విడ్ లాగా అయిపోయింది అనుకోండి, ఎల్లో కలర్ది. ఆ ఎగ్ బాగాలేదనేసి ఇక్కడ బాయిల్ లాగా ఉంది కదా, చిన్న బంతిలాగా అలాగుంది అనుకోండి, ఎగ్ చాలా హెల్తీగా ఉందన్నట్టుగా మనకు అర్థం చేసుకోవాలి. ఇక్కడైతే రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా వేసాను. ఇక్కడ తర్వాత మొత్తానికి మనం రెడీ పెట్టుకునేటివి మిర్చి, ఆనియన్, కొద్దిగా వచ్చేసి ఎల్లుల్లి రంబలు ఇవన్నీ వేసేసి మొత్తానికి ఈ ఎగ్స్లో కొద్దిగా బాగా మిక్సింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇలాగైతే ఇంకా శుభ్రంగా బాగా కలిపామనుకోండి, అన్ని గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ మంచి ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. ఇలా మిక్సింగ్ అంటే ఇంకా మనం ఎంత బాగా బాగా కలిపామనుకోండి, మిక్సింగ్ చేసామనుకోండి, అంత బాగా వస్తుంది ఆమ్లెట్ అనేది. మనము ఇలా చేయడం వల్ల ఆమ్లెట్ కొద్దిగా ప్యాన్ పైన వేసినప్పుడు బాగా పొంగుతుంది గుడక, చాలా చక్కగా వచ్చేస్తుంది అనమాట పొంగడం గుడక. అందుకనేసి ఇలాగ ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది అనమాట. ఇందులో మిర్చి లేకుండా మీకు నచ్చినట్టుగా మీరు వేస్తారు కదా. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరి స్టైల్ అనమాట. మా ఇంట్లో అయితే ఇంకా రెగ్యులేట్గా ఇలాగే వేసేస్తాను. అందుకనేసి ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసేసి చక్కగా కొద్దిగా వేడెక్కిన తర్వాత నేను కొద్దిగా ప్యాన్ పైన అయితే కనుక ఆయిల్ వేసాను. సరిపోయినట్టుగా ఆయిల్ అయితే వేసాను. చూస్తున్నారు కదా. మీకు మాత్రం వీడియో నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇలాగైతే వేసేసాను ఆమ్లెట్, టేస్ట్ అయిన ఆమ్లెట్. మీరు సాల్ట్ చూసారో లేదో, సాల్ట్ కూడా నేను అందులోనే యాడ్ చేశాను. పెద్దగా వేసాను కదా, ఇప్పుడు ఇంకా తిరిగేయడం ఎలాగా అనేసి ఆలోచిస్తున్నాను. కాకపోతే నెమ్మదిగా అయితే తిరిగేద్దాము. ఆమ్లెట్ అయితే 1 సైడ్ అవ్వాలనేసి, అంటే హెవీగా వేసాను కదా, అందుకనేసి కొద్దిగా పైనుండి అయితే కవర్ చేసేసాను. ఈ కవర్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే పైనుండి లోపల నుండి బాగా కుక్ అవుతుంది అనమాట. అందుకనేసి కవర్ మూసేసి వదిలేస్తున్నానండి. ఒక 3 నుండి 5 మినిట్స్ వరకు మనం వేడి చేద్దాము. ఆ తర్వాత చక్కగా మనము అంచులు అనేటివి వదిలిందా లేదా ఆమ్లెట్ ప్యాన్కి అనేసి చూసుకొని నెమ్మదిగా అయితే ఇంకా ప్యాన్ లోపలికి నేను ఇది పెట్టేసి స్పూను పెద్ద సైజు ఇప్పుడు నెమ్మదిగా తిరిగేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. అయితే కనుక మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆమ్లెట్ చాలా పెద్ద సైజు కదా, చిన్న ముక్క అవ్వనిక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనేసి చూస్తున్నాను వేయాలనో వద్దనేసి. మొత్తానికైతే తిరిగేసానండి. ఇలాగైతే వేసాను. చూస్తున్నారు కదా. ఇంకొక సైడ్ అయితే మనకు బాగా కాలింది, ఇంకొక సైడ్ అయితే ఇంకా చిన్న మంట మీద కుక్ అవుతూ బాగుంటుంది అనేసి ఇంకా చిన్న మంట అయితే పెట్టేశాను. హై పెడితే ఇంకా పైన అయితే కుక్ అవుతుంది, లోపల అయితే పచ్చి పచ్చిగా లిక్విడ్గా ఉంటుంది. అందుకనేసి చిన్న మంట పెట్టేసి దీనికి ఫ్రై చేయాలి. అప్పుడైతే మనకు ఆమ్లెట్ అనేది చాలా చక్కగా టేస్టీగా అయితే ఇంకా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఇంకా టేస్ట్ అయిన ఆమ్లెట్ అయితే రెడీ. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక వైట్ ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్ మీద అయితే ఇంకా ఆమ్లెట్ వేసేస్తున్నాను. చాలా చక్కగా అయితే వచ్చేసిందండి. సూపర్ టేస్టీగా కూడా ఉంది. చూస్తున్నారు కదా. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొద్దిగా మిగిలింది కదా, చిన్న ఆమ్లెట్ కూడా వేసేస్తున్నాను నేను. పెద్దది వేసిన తర్వాత చిన్న ఆమ్లెట్ చివర్లో అయిపోయింది. మొత్తానికైతే ఇంకా కటింగ్ కూడా చేసేస్తున్నాను. మొత్తానికి ఆ పెద్ద సైజు ఆమ్లెట్ మనకు 4 ముక్కలు అయితే అయిపోయింది. చక్కగా ఇలాగ హెల్తీగా చేసి మన పిల్లలకు మనం పెట్టామనుకోండి, చాలా టేస్టీ అయిన ఆమ్లెట్ అయితే రెడీ.